హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పెళ్ళి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైన వాళ్ళు తమకు మంచి సంతానం కలగాలని, అలాగే వాళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండాలని వ్రతాన్ని చేసుకుంటాం. మన కోరికలను తీర్చి వరాలనిచ్చే తల్లే వరలక్ష్మీదేవి. పవిత్రమైన శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకొని మామిడి తోరణాలు కట్టుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి బూరెలకి పప్పు ఉడుకుతుంది. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఆవు పాలతో ఒక పక్కన అది కూడా ఉడుకుతుంది. అలాగే పులిహోర కోసం అన్నం కూడా ఉడికిపోయింది. ఇది యాలక్కాయ పొడి మిక్సీ పట్టేశాను. హల్వా బూరెల కోసం హల్వా కూడా రెడీ అయిపోయింది. పులిహోర కోసం నిమ్మకాయలు కట్ చేయాలి. ఓ పక్కన బూరెలకి పప్పు నలుగుతుంది, గ్రైండర్లో వేశాను. ప్రసాదాలు చేసుకోవడమే చాలా పెద్ద పని. ఇవి రెడీ అయిపోతే మనం కూర్చొని ఇక పూజ చేసుకోవచ్చు. అత్తయ్య గారు వచ్చి పులిహోర కలిపేసి బూరెలు వండేశారు. ఈలోపు నేను రెడీ అయిపోయి అన్నీ రెడీ చేసేసుకున్నాను. వ్రతానికి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, అస్తమానం లేకుండా. ఈ వ్రతం గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీమాతకి చెప్పారని నైమిషారణ్యంలో ఉన్న సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పారు. స్త్రీలు అష్టైశ్వర్యాలను పొందటానికి చేయవలసిన వ్రతం ఏదైనా ఉందా అని పార్వతీమాత శివుడిని అడుగుతుంది. అప్పుడు ఆ మహాశివుడు ఒక వ్రతం ఉన్నదని, అదే వరలక్ష్మి వ్రతం అని, అది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు చేయాలని చెప్తాడు. అప్పుడు పార్వతీమాత ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, అసలు ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా, అసలు ఈ కథ ఏంటని పరమశివుణ్ణి పార్వతీమాత అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా వ్రత కథను చెప్తాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవలో తరించేది. సుగుణశీలి అయిన చారుమతిని అనుగ్రహించాలన్న సంకల్పంతో వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానం అవుతుంది. అప్పుడు చారుమతి సంతోషించి స్వప్నంలోనే ఆ వరలక్ష్మీదేవికి నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పరిపరి విధాల స్తుతిస్తుంది. నిద్ర నుంచి మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఆ పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అప్పుడు ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వారందరూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి స్వర్ణరజిత అందియలు వచ్చి చేరి గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే
హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. అప్పటి నుంచి వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. సూత మహాముని ఈ విధంగా కథను చెప్పి, ఓ మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. అమ్మవారికి నివేదించిన ప్రసాదాలను బంధుమిత్రులతో కలిసి భక్తిగా ఆరగించాలని చెప్పారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. జయ ధనలక్ష్మి నమో వరలక్ష్మి నమో, జయ లక్ష్మి దయా కలితే, జయ శుభలక్ష్మి దయా గుణ వైభవ లక్ష్మి జలే జకరే మహితే, జయ సురవందితే పూజితే సేవితే సన్నుతే ప్రార్థితే సచ్చరితే, జయ జయ హే చిర భాగ్య ప్రదాయిని పాలయ మాం శ్రీలక్ష్మి నమో. శుభకరి క్షీర సముద్ర సముద్భవే విభ్రమ సుభ్రువే శుభ్రమతే, అభయ ప్రదాయిని వాంఛితదాయిని భక్త ప్రమోదిని పద్మస్థితే, ఇభవర పాలక చిత్త నివాసిని నిత్య ప్రహర్షిణి సర్వనుతే, జయ జయ. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते, शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते, नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी, सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते, शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते, नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी, सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते. श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते, जगत्स्थिते जगन्मातर्महालक्ष्मी नमोऽस्तुते. పూజ అయితే అయిపోయింది. నైవేద్యం తీసుకున్నాం. అందరం కూడా భోంచేశాక ప్యాకింగ్ చేస్తున్నాం వాయనం ఇవ్వడానికి ముత్తైదువులకి.
ఇలా ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి పసుపు ఇచ్చి వాయనం ఇచ్చి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అనుకొని వాళ్ళతో అక్షింతలు వేయించుకుంటే చాలా మంచిది. ఇలా ఇంటికి వచ్చిన వారికి ప్రసాదాలను పెట్టి పసుపు కుంకుమ వాయిన తాంబూలాలను ఇస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగలిగా ఉండాలని, భర్త పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని చేసుకొని ముత్తైదువులకి ఇలాగా తాంబూలాలు ఇచ్చుకుంటాం. శ్రావణ శుక్రవారం రోజంతా కూడా నైవేద్యాలు వండుకోవడం, వ్రతం చేసుకోవడం, ఇలా ముత్తైదువులకు తాంబూలు ఇవ్వడం, ఆ రోజంతా కూడా చాలా సరదాగా ఆనందంగా గడిచిపోతుంది. వ్రతం చేయడమే కాదు, ఇలాగా తాంబూలాలు ఇవ్వడం కానీ తాంబూలం పుచ్చుకోవడం కూడా అదృష్టమే. ఇలా ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి ఈ విధంగా వ్రతాన్ని అయితే చేసుకుంటాం. నా ఇద్దరు మహాలక్ష్ములు కూడా ఆ వరలక్ష్మీదేవికి పూజ చేస్తుంటే చాలా అందంగా ఉంది. ఆ వరలక్ష్మీ మాత నా మహాలక్ష్ముల్ని చల్లగా చూడాలి. అందరు మహాలక్ష్ములకి ఓపిక, ధైర్యం,
ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని ఆ వరలక్ష్మీ మాతని కోరుకుంటున్నాను. కలశాన్ని మేము శుక్రవారం నాడే కదపం, శనివారం కదుపుతాం. శుక్రవారం ఉదయం సాయంత్రం పూజ చేసుకొని శనివారం కూడా పూజ చేసుకున్నాకే కదుపుతాం. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మనపై ఉండాలని, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. వరలక్ష్మీ మాతకి జై.